హాయ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సినిమా 2 సంవత్సరాలకు వచ్చినా, 3 సంవత్సరాలకు వచ్చినా, అతని సినిమా 4, 5 సంవత్సరాల దాకా తీసినా సరే, పవన్ కళ్యాణ్ క్రేజ్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చెక్కు చెదరరు అన్నట్టుగా నిరూపిస్తూ ఉంటారండి. దగ్గర దగ్గర ఈ సినిమా 5 సంవత్సరాల పాటు షూటింగ్ చేసుకుంటూ, ఈ సినిమా కన్నా ముందాల కొన్ని సినిమాలు ఒప్పుకొని అతను చేసేసి అవి రిలీజ్ అయినా సరే, రిలీజ్ అయ్యాయి పాత సినిమాలాగా పాత సినిమాలు అయిపోయినా సరే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడొచ్చినా ఆ సినిమాని వాళ్ళు ఆహ్వానించే ఆహ్వానం అనేది ఉంటుంది చూసారా అండి, వేరే లెవెల్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా, అది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అంతలా అభిమానిస్తారు అనమాట. పవన్ కళ్యాణ్ గారికి డబ్బంటే ఆశ అనేది లేదు. ముఖ్యంగా అతనికి ఎన్నో కోట్ల రూపాయలు, మనకి సినీ ఫిలింలోకి వచ్చిన కానుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటో మనకు పరిచయం అయ్యాడు. అడక్క ముందే ఇచ్చేసిన వ్యక్తి. నిన్నగాక మొన్న ఒక అబ్బాయి ఒక సైకిల్కి మోటార్ తయారు చేసుకొని ఒక 35,000 రూపాయలు నాకు ఖర్చు అయింది, నేను కాలేజీకి వెళ్దామంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, సైకిల్ మీద వెళ్దామంటే చాలా కొన్ని కిలోమీటర్లు ఉంది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ అబ్బాయి తెలివితేటలుగా అబ్బాయి కష్టపడి ఎట్లా ఆ అబ్బాయి ఒక బ్యాటరీ వెహికల్ లాగా దాని ఏదో తయారు చేసుకుంటే, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి అది చూసారండి. అసలు ఎంత ఎలాంటిదంటే ఎంత మంచి గుణం అంటే, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే తెలిసిందో ఆ అబ్బాయిని పిలిపించుకొని ఆ అబ్బాయిని అదే సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ సైకిల్ తొక్కుతూ ఆ అబ్బాయికి 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించిందట. అబ్బాయికి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉండగా డబ్బులు? ఎవరో ముసలామ, ఆ ముసలామ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికైనా నేను చూడాలి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ ఈ జీవితంలో పవన్ కళ్యాణ్ గారిని చూడకపోతే ఎట్లా అని చెప్పి ఆమెదో మొక్కుకుంటే, పవన్ కళ్యాణ్ గారికి తెలిసినమ్మటే ఆమెను తీసుకొచ్చుకొని ఆమె వండిన అన్నం పవన్ కళ్యాణ్ గారు తింటూ ఆమెకు తినిపిస్తూ ఆమెకు ఒక 2,00,000 రూపాయలు ఇచ్చి పట్టు సీర ఇవన్నీ ఇచ్చి ఒక సాంప్రదాయంగా పంపించిండు. అట్లాగే కౌలు రైతులు కూడా చాలామంది చనిపోయిన తర్వాత, అంటే నష్టపోయి చనిపోయిన తర్వాత వ్యవసాయంలో వాళ్ళకు కూడా ఒక 1,00,000 రూపాయలు, కుటుంబానికి ఒక 1,00,000 రూపాయలు అతను సాయం చేసిన. అంతేకాకుండా పోయిన వరదలలో చాలామంది, అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా వరద బీభత్సం వచ్చిన తర్వాత 5-6 కోట్ల రూపాయలు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి కలిపిచ్చిండు, కోట్ల రూపాయలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అతను కష్టపడిన డబ్బు, కష్టపడిన సొమ్ము. ఎప్పుడు కూడా అతను డబ్బు గురించి ఆశపడే వ్యక్తి కాదు. డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు, కానీ డబ్బుని సంపాదిస్తాడు, కానీ ఏ విధంగా కష్టపడి సంపాదించి మళ్ళీ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే అతనికి తోసిన సాయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకుని పోతూ ఉంటారు. అయితే ట్విట్టర్లో చాలామంది ఈ విధంగా పెడతా ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఇది నీ స్థాయి ఇప్పటికైనా తెలుసుకున్నావా అని. అందరి హీరోల కన్నా నువ్వు చిన్న తక్కువ అన్న సంగతి నీ నోటితోనే నువ్వే చెప్పావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా. అత్తోరింటికి దారేది, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని యావరేజ్లు, కొన్ని ఫ్లాపులు కూడా పడ్డాయి, హిట్లు దొరకట్లే. దగ్గర 10 సంవత్సరాల దాకా పవన్ కళ్యాణ్ గారికి హిట్లు లేవు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అత్తోరింటికి దారేది సినిమా ఒప్పుకొని సినిమా మొత్తం పూర్తయిపోయింది. ఇక రేపో మాపో రిలీజ్ చేద్దాము అనుకునే టైంలో అతను సినిమా అత్తోరింటికి దారేది అనే సినిమా దగ్గర అవుట్ బిల్ అంత వరకు కూడా బయటకు వచ్చేసింది. ఇంకా ఒక్క పార్ట్ మాత్రమే అది లీక్ అవ్వలే. ఫస్ట్ నూసరీలు పడే కానుంచి, ఫస్ట్ పేర్లు పడే కానుంచి కూడా అవుట్ బిల్ అంత వరకు కూడా సినిమా మొత్తం బయటకు వచ్చేసింది రిలీజ్ కాకముందే. ఇంకొకడైతే నిర్మాత అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా నిరాశపడతారు. ఎందుకంటే సినిమా బయటకు వచ్చేసింది, సగం సినిమా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక సగం సినిమా, ఆ సగం సినిమా చూసిన ఒకటి చూడపోయినట్టు రేపు టీవీలో వచ్చినా చూసుకోవచ్చులే అని చెప్పేసి ఒక భావన అనేది ఉంటుంది. సినిమా కలెక్షన్లు కూడా రావు, 100% రాకపోవచ్చు కూడా. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిందండి ఆ సినిమా? అప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలో ఎన్ని సినిమాలు తీసినా కానీ అన్ని కోట్ల రూపాయలు సంపాదించలే. 187 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో చూడండి. 187 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి, అంటే అవుట్ బిల్ అంత వరకు కూడా సినిమా రిలీజ్ అయిపోయినా సరే, ఒక పార్ట్ మొత్తం రిలీజ్ అయిపోయింది, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఆ సినిమా మొత్తం. అయినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతని వెనకాల, శిల్పకళా వేదికలు కూడా అతను అదే మాట అన్నాడు, నా వెనక నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఉండబట్టి ఈరోజు నాకు ఇంత బలం, ఫ్యాన్సే నా బలం, ఫ్యాన్సే నా బలగం అన్నాడు. అది పవన్ కళ్యాణ్ గారి పవర్ అంటే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆపదలో ఉంటే
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆపదలో ఉన్నా సరే అతని ఫ్యాన్స్ అండగా ఉంటారనమాట. ఇటు సినీ పరిశ్రమలోనైనా సరే, అటు రాజకీయాల్లోనైనా సరే. 2019లో ఒక్కటంటే ఒక్క సీటు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి వెంట ప్రజలు, అలాగే ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా తోడుండి ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లు సంపాదించి పెట్టింది ఆ పార్టీ అనేది. పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఎంతైతే ప్రేమించిండో, నేను అన్నాడు ఆ మాట, ఏమన్నాడంటే, సినిమా కళామ తల్లి నా తల్లి లాంటిది, ఒక ముద్ద పెట్టింది నాకు. ఆ సినిమా కళామ తల్లి ఉండటం వల్లే ఈ రోజున నా భార్య పిల్లల్ని నేను సాదుకుంటున్నాను. నాకు చాలా చిన్న సామాన్య మానవుడు ఏ విధంగా అయితే మాట్లాడతాడో నాకు ఆ విధంగా మాట్లాడినట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తూ ఉంటే. హరిహర వీరమల్లు ఈ నెల 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులైతే మాత్రం సిద్ధంగా ఉన్నారు 1-2 సార్లు చూడటానికి. ఎందుకంటే నిన్న శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన సందడి చూస్తేనే అర్థమైపోయింది. ఇదే సందడి అనేది ఇది ఒక వంతు అయితే, సినిమా థియేటర్లో మాత్రం 100 వంతులు అయితే ఉంటుంది ప్రేక్షకులు చేసే సందడి అనేది. చూద్దాం. 5 సంవత్సరాల దాకా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఒక పాన్ ఇండియా మూవీని పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారు. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పడ్డవాడు ఎప్పటికైనా చెడ్డవాడు కాదు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటంటే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడైతే నష్టపోయామో అక్కడే సంపాదించుకోవాలి, ఎక్కడైతే వాడిపోయామో అక్కడే గెలిచి చూపించాలనే సిద్ధాంతం. అన్ని భాషలలో హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 24వ తారీఖున థియేటర్లలో ఫ్యాన్స్ సందడి అనేది మామూలుగా ఉండదు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.